హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అప్పుడు వెదర్ కూల్గా ఉంటుంది. ఇలాంటప్పుడే వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఇంకెందుకు లేట్ చేయకుండా ఇలా డిఫరెంట్గా స్నాక్ ఐటమ్ చేసుకోండి. సొరకాయ సర్వపిండి. దీన్ని సర్వపిండి కాదండి, అప్పచ్చి అంటారు, గంజిపిండి అంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిలుస్తారు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోయి సొరకాయ తీసుకొని తురుముకోండి. రోట్లో పచ్చిమిర్చి, ఉప్పు వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని కచ్చపెచ్చగా దంచుకోండి. లేకపోతే మిక్సీలో అయినా పట్టుకోండి. దంచుకునే దాన్ని సొరకాయ తురుము దాంట్లో పెట్టుకోండి. 4 నుంచి 5 ఎల్లుల్లిపాయలు పొట్టు తీసిన దాంట్లో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని దంచుకోండి. ఉల్లిపాయ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర డైజెస్ట్ కావడానికి యూజ్ అవుతుంది. దీన్ని కూడా పక్కకు తీసి పెట్టుకోండి. కళ్యామాకు వేసుకోండి, కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 గరిటెల పిండి వేసుకోండి, బియ్యపిండి. సొరకాయ తురుము వేసుకోండి. మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసుకోండి. తర్వాత 2 స్పూన్ల నువ్వులు వేసుకోండి. ఇది అనేది సొరకాయ తురుముకి తగినంత వేసుకోండి. మెత్తగా అయితే ఇంకొంచెం పిండి వేసుకొని మిక్స్ చేసుకోండి. సొరకాయ తురుములో వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దాంతోనే పిండి పిసుకోండి. ఒకవేళ సొరకాయలో వాటర్ కన్సిస్టెన్సీ తక్కువ ఉంటే లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం అట్లా చల్లుకోండి వాటర్ని. ముద్దకు వచ్చేలాగా పిసుకోండి. ముద్దకు వచ్చాక పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం ముద్ద చేసి పక్కకు పెట్టుకున్న దాంట్లో నుంచి కొంచెం ముద్ద తీసుకొని ఈ ఆయిల్ పూసిన దాంట్లో పెట్టుకొని ఒత్తుకోండి. పల్చగా ఒత్తుకోండి. నేను ఎలా అయితే వీడియో క్లిప్లో చూపిస్తున్నానో అలా పల్చగా ఒత్తుకోండి. మీకు సైడ్స్కి పెట్టుకోవడం ఇష్టం లేకపోతే పెట్టుకోకండి, ఓన్లీ మధ్యలో పెట్టుకొని వదిలేయండి. నేనైతే సైడ్స్ కూడా పెట్టుకున్నాను. కొంచెం క్రిస్పీగా ఉంటుంది సైడ్ది, అందుకోసం అది బాగుంటుంది టేస్ట్ అని పెట్టుకున్నాను. పిల్లలు సొరకాయ తినకపోతే ఇలా స్నాక్ ఐటమ్ చేసి పెడితే ఎంజాయ్ చేస్తూ తింటారు. సొరకాయది గంజిపిండి ఒత్తుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ దానిపైన పెట్టుకోండి, స్టవ్ పైన పెట్టుకోండి. క్యాప్ పెట్టేసి ఉడికించుకోవాలి. మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఒకటే సైడ్ ఉంటే మాడిపోతుంది, మిడిల్లో అటు ఇటు తిప్పాలి. మనకి గంజిపిండి అయిందో లేదో హోల్స్ దగ్గర ఏర్పడుతుంది. మాడినట్టు కనిపిస్తే గంజిపిండి మంచిగా ఉడికినట్టు, కాలినట్టు. మనం పల్చగా పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా తిప్పుకుంటూ ఉండాలి. అన్నం పెట్టుకుంటే టేస్ట్ ఉండదని తొందరగా ఉడకదు, అందుకోసం కొంచెం పల్చగా పెట్టుకోవాలి. కొంచెం మాడినట్టు తెలిసాక హోల్స్లలో చూసాక దించి పక్కన పెట్టుకోండి. టేస్టీ ఎమ్మీ సొరకాయ గంజిపిండి రెడీ. ఇలా మిగతా గంజుకి కూడా పెట్టుకొని అది కూడా కాల్చుకుంటే గంజిపిండి రెడీ, సొరకాయ గంజిపిండి రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది, అదుర్సుగా ఉంటుంది టేస్ట్. తీసుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని అట్టిగానే తినొచ్చు, టీతోని కాంబినేషన్గా అయినా తినొచ్చు. చేసి పెడితే పిల్లలు చాలా ఆనందపడుతూ తింటారు. అలాగే పెద్దవాళ్ళకు కూడా ఇష్టం ఉంటుంది. ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటుందండి ఇలాంటి స్నాక్స్. తెలంగాణ స్టైల్లో గంజిపిండి రెడీ. For more videos, subscribe my channel. Thank you for watching. Enjoy your day.